హలో వ్యూవర్స్, చేపల ఫ్రై నేను ఏ విధంగా చేస్తానో ఒకసారి చూసేయండి. మరి నచ్చితే మీరు కూడా చేసుకోండి. ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసుకోవడానికి ఒక ప్లేట్ను తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు, ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, అదేవిధంగా 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్. ఇప్పుడు కొద్దిగా 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఇందులో. ఆ తర్వాత అప్పటికప్పుడు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. అంతా కలగలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ డ్రాప్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. మంచిగా మిక్స్ అవుతుంది. అలాగే ముక్కలకు పట్టినప్పుడు మనకు అడగంటకుండా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఆయిల్ డ్రాప్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులోకి అరచెక్క నిమ్మరసం కూడా వేసుకోవాలి. చాలా రుచిగా ఉంటుందన్నమాట అరచెక్క నిమ్మరసం పిండుకుంటే. ఇప్పుడు ఈ గింజలన్నీ తీసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటప్పుడు మనకు గిన్నెలో కన్నా ఈ విధంగా ప్లేట్లో చేసుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది ముక్కలకు పట్టించడానికి. కాబట్టి నేను ప్లేట్లోనే మంచిగా ఇలా మిక్స్ చేసుకొని ముక్కలన్నీ వేసుకొని ఇలా మిక్చర్ మొత్తం ముక్కలకు పట్టించాలన్నమాట. ఈ చేప ముక్కలు మంచిగా శుభ్రంగా కడిగి ఇందులో వేసుకొని ఇప్పుడు ఈ ముక్కలు మొత్తానికి పట్టించాలి ఈ మిక్చర్ అనేది. ఇలా 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. మంచిగా మ్యారినేట్ అయ్యే వరకు 1/2 అవర్ పక్కన పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 5-6 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుంటే సరిపోతుంది. పెద్దగా ఆయిల్ అవసరం లేదు. మనకు అడగంటకుండా ఉండడానికి ఒక 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ చేప ముక్కలు ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకు వేడివేడిగా చాలా కమ్మగా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇలా కొద్దిగా వేగినాక టర్న్ చేసుకుంటూ మనం అటు ఇటుగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కడ అడగంటకుండా చాలా నీట్గా వస్తుంది కదా. మీడియం కానీ లేదంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా నీట్గా చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. చూసారు కదా, ముక్కలు కూడా చాలా గట్టిగా మంచిగా వేగుతాయి అన్నమాట. వేడివేడిగా సర్వ్ చేసుకుంటుంటే మనకు చాలా కమ్మగా ఉంటుంది. ఈ విధంగా 5-10 నిమిషాలలో మనకు ఫ్రై అయిపోతుంది. దీన్ని సర్వ్ చేసుకొని తినేయడమే. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో. ఆనియన్స్ నంచుకొని లెమన్ స్క్వీజ్ చేసుకొని మిరపకాయ కొరుక్కొని తింటుంటే చాలా రుచిగా ఉంటుందన్నమాట. నచ్చితే మీరు కూడా చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అనమాట. ఇలాంటి వీడియోలు మరెన్నో చూడొచ్చు అన్నమాట.